హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనకి కొత్త నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ నోటిఫికేషన్ కోసం కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూసుకుందాం. రైల్వే నుండి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించి, అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించి ఈ నోటిఫికేషన్ ఇచ్చాడు. ఓపెనింగ్ డేట్ వచ్చి మార్చ్ 9th 2024, అంటే ఈరోజు నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అనేది 8th April 2024 నైట్ 12 వరకు ఉంటుంది. అప్పటి వరకు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలానే ఏమైనా మనకి అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే మోడిఫికేషన్ అనేది 9th April 2024 నుండి 18th April 2024, అంటే మనకు ఒక దగ్గరగా 10 days అనేది మనకి మోడిఫికేషన్ చేసుకోవడానికి టైం అనేది ఇచ్చాడు. పోస్టుల కోసం చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ దానికి సంబంధించి అది లెవెల్ 5లోకి వస్తుంది. ఇనిషియల్ పే అనేది 29,200 ఉంటుంది. అంటే ఇది బేసిక్ పే. ఇంకా హౌస్ రెంట్ అని, ఇంకా మెడికల్, అలా కొన్ని అలవెన్సెస్ ఉంటాయి కదా, వాటితో కలిపి మ్యాక్సిమం 35+ అలా రావచ్చు. అయితే మెడికల్ స్టాండర్డ్ అనేది B1 ఉండాలి. ఏజ్ చూసుకుంటే 1 July 2024కి 18 నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి టోటల్ వేకెన్సీస్ అనేవి 1092 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 3, అది లెవెల్ 2 కేటగిరీలోకి వస్తుంది. ఇనిషియల్ పే అనేది 19,900 వస్తుంది. అయితే అనెక్సర్ మెడికల్ స్టాండర్డ్ అనేది అనెక్సర్ ఏం చూడమంటున్నాడో, ఏజ్ అనేది 18 to 33 years మధ్యలో ఉండాలి. టోటల్ వేకెన్సీస్ అనేవి 8,052 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే గ్రేడ్ 1 గ్రేడ్ 3 రెండు కలిపి 9,144 పోస్టులకు అనేది మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కోవిడ్ పాండమిక్లో 3 years అనేది వేస్ట్ అయింది కదా, దాంతో కలిపి ఇచ్చాడు ఏజ్ అనేది. అయితే SC STకి 5 years ఏజ్ రిలాక్సేషన్, అంటే మనకి 18 to 33 ఇచ్చాడు కదా, ప్లస్ ఇంకో 5 years అంటే 38 వరకు ఎలిజిబుల్ అవుతారు SC ST. అలానే OBC నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్స్ అయితే 3 yearsకి ఇచ్చాడు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ UR అండ్ EWSకే 3 years ఇచ్చాడు ఆఫ్టర్ డ్యూరేషన్ ఆఫ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ ఏజ్. అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ OBC NCL వాళ్ళకి 6 years ఇచ్చాడు. అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ SC ST వాళ్ళకి 8 years. అలానే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ PWBDకి UR అండ్ EWSకి అయితే 10 years, OBC NCL అయితే 13 years, SC ST వాళ్ళకైతే 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడు. క్యాండిడేట్స్ హూ ఆర్ సర్వింగ్ గ్రూప్ C అండ్ గ్రూప్ D రైల్వే స్టాఫ్ విత్ మినిమం 3 years సర్వీస్ యాజ్ వెల్ యాజ్ సబ్స్టిట్యూట్స్ విత్ మినిమం 3 years సర్వీస్ ఇన్ కంటిన్యూస్ ఆర్ ఇన్ బ్రోకెన్ స్పెల్స్ ఇన్ రైల్వే వాళ్ళకైతే ఆల్రెడీ గ్రూప్ C గ్రూప్ D కేటగిరీలో జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు కానీ UR అండ్ EWSకి అయితే 40 years ఆఫ్ ఏజ్ ఇచ్చాడు. అలానే OBC NCLకి అయితే 43 years ఆఫ్ ఏజ్ ఇచ్చాడు. అలానే SC STకి అయితే 45 years ఇచ్చాడు. అలానే 6th కాలం చూసుకుంటే క్యాండిడేట్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ క్వాసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఆఫ్ ది రైల్వే ఆర్గనైజేషన్ సచ్ యాజ్ రైల్వే క్యాంటీన్స్, కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ ఇన్స్టిట్యూట్స్. అయితే వీళ్ళకి అప్ టు 5 years వరకు ఉంది. నెక్స్ట్ మనం మెడికల్ స్టాండర్డ్స్ అనేది చూసుకుందాం. అయితే ఈ మెడికల్ స్టాండర్డ్స్ అనేది A3 B1 B2 కింద ఇచ్చాడు. A3లో ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఫస్ట్ పాయింట్ చూసుకుందాం. డిస్టెన్స్ విజన్ అనేది 6/9 6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. పవర్ ఆఫ్ లెన్స్ నాట్ టు ఎగ్జిట్ 2D. అలానే నియర్ విజన్ అనేది 0.6 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ అండ్ మిసోపిక్ విజన్.
అలానే B1 ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. B1 కేటగిరీ B1లో చూసుకుంటే డిస్టెన్స్ విజన్ అనేది 6/9 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉండాలి. అయితే పవర్ ఆఫ్ లెన్సెస్ అనేది నాట్ టు ఎగ్జిట్ 4D. అలానే నియర్ విజన్ అనేది SN 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. When reading or close working is required and must pass test for color vision, binocular vision, night vision and mesopic vision. అలానే B2 చూసుకుని డిస్టెన్స్ అనేది 6/9 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఇది పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ ఎగ్జిట్ టు 4D. నియర్ విజన్ కూడా సేమ్ B1 లానే. థర్డ్ వన్ చూసుకుంటే మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ బైనాకులర్ విజన్. ఇవన్నీ మెడికల్ స్టాండర్డ్స్ చూస్తాడు. అలానే నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీజు అనేది ఎంత ఉందో చూసుకుందాం. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీ మెన్షన్డ్ బిలో సీరియల్ నెంబర్ 2 అవుట్ ఆఫ్ 500 అమౌంట్ ఆఫ్ 400 షాల్ బి రిఫండెడ్ డ్యూలీ బ్యాంక్ ఛార్జెస్ ఆన్ అపియరింగ్ CBT. అయితే అందరికీ కలిపి 500 అనేది ఫీజు ఉంటుంది. 400 అనేది రిఫండ్ చేస్తారు OBC వాళ్ళకి. అయితే సెకండ్ సీరియల్ నెంబర్ 2 చూసుకుంటే SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, EBS, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 250 ఉంటుంది. అయితే బ్యాంక్ ఛార్జెస్ అనేది ఉండదు. అలానే రిఫండ్ కూడా SC ST సీరియల్ నెంబర్ 2లో ఇచ్చిన వాళ్ళందరికీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన అకౌంట్కి రిఫండ్ అనేది వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుందాం. అయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అది లెవెల్ 5లోకి వస్తుంది. మెడికల్ స్టాండర్డ్స్ అనేది B1 ఉంది. LD, VI, HI, MD ఇవన్నీ మెడికల్ స్టాండర్డ్స్. PW క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి. బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు. ఎవరంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ ఆర్ BSc ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. లేదా 3 years డిప్లొమా చేసిన వాళ్ళు సేమ్ పైన మెన్షన్ చేసిన అన్ని గ్రూపుల వాళ్ళు ఎలిజిబులే. అలానే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఆ పైన ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, CSC వీళ్ళందరూ కూడా ఎలిజిబులే. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్లాక్ స్మిత్ ఇవి చూసుకుంటే లెవెల్ అనేది 2, పే లెవెల్ అనేది 2 వస్తుంది. మెడికల్ స్టాండర్డ్స్ అనేది B1 వస్తుంది. అయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూసుకుందాం. మెట్రికులేషన్ అంటే 10th క్లాసు లేదా SSLC ప్లస్ ITI ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ NCVT లేదా SCVT ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ఫార్గర్ అండ్ హీట్ ట్రేటర్ లేదా ఫౌండ్రీ మ్యాన్, ప్యాటర్ మేకర్, మౌల్డర్, రీఫ్యాక్టరీ ఆర్ మెట్రికులేషన్ లేదా SSC ప్లస్ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ ఇన్ ద ట్రేడ్ మెన్షన్డ్ అబోవ్. టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్లాక్ స్మిత్కి ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది. నెక్స్ట్ వన్ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్రిడ్జ్ అనేది పే లెవెల్ 2 ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ అనేది B1. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ SSLC ప్లస్ ITI ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ అలా సేమ్ అవే. దీనికి సంబంధించి ఫిట్రో లేదా వెల్డర్ ఇంకా అప్రెంటిస్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నాడు. టెక్నీషియన్ గ్రేడ్ 3 క్యారేజ్ అండ్ వ్యాగన్ వాళ్ళు సంబంధించి ITI ప్లంబరు, ఫిట్రో, వెల్డరు, కార్పెంటరు వీళ్ళు ఎలిజిబుల్. అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3 క్రాన్ డ్రైవర్ ఇది కూడా పే లెవెల్ 2లోకి వస్తుంది. మెడికల్ స్టాండర్డ్స్ అనేది B2 ఉంటుంది. క్వాలిఫికేషన్ ITI సంబంధించి అన్ని గ్రూపులు ఉన్నాయి. ఇందులో మనం పోస్టులు చూసుకుందాం. ఎవరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్లో చూసి వాళ్ళు అప్లై చేసుకోండి. అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్ ఇది ఎలక్ట్రికల్.
అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్ మెకానికల్ ఉంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్ లేదా టీఆర్ఎస్. ఐటీఐ సంబంధించి అన్ని ట్రేడ్స్ ఎలిజిబుల్లే ఉన్నాయి, చూసి అప్లై చేసుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో చూసుకుందాం. ఫస్ట్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఆఫ్ సిబిటి పే లెవెల్ 2 అంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 చూసుకుంటే 90 మినిట్స్ అంటే 1.5 అవర్ ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే 3 తప్పులకి 1 మార్కు పోతుంది మనకి. నార్మలైజేషన్ అనేది సిబిటి 1 జరిగిన షిఫ్ట్ని బట్టి ఉంటుందని చెప్తున్నాడు. అలానే మినిమం పర్సంటేజ్ అనేది యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్కి ఏమో 40% ఇచ్చాడు. ఓబీసీ ఎన్సీఎల్కి 30%, ఎస్సీకి 30%, ఎస్టీకి 25%. సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓన్లీ సింగిల్ టెస్టే, ఒక టెస్ట్ పాస్ అయితే చాలు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నాడు. అయితే సిలబస్ ఏంటో చూసుకుందాం. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించిన సిలబస్ చూసుకుందాం. జనరల్ అవేర్నెస్ అనేది 10 క్వశ్చన్స్ ఉంటుంది, 10 మార్క్స్ ఉంటుంది. అలానే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. అలానే మ్యాథమెటిక్స్ 20 మార్క్స్. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే మన ట్రేడ్కి సంబంధించి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్కి. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్కి. 90 మినిట్స్ అంటే 1.5 అవర్ ఉంటుంది. అలానే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎక్స్ట్రాగా ఇంకో 30 మినిట్స్ ఇస్తాడు, అంటే 2 అవర్స్ వాళ్ళకి. ఎగ్జామ్ అనేది 13 లాంగ్వేజెస్లో జరుగుతుంది, మన తెలుగు కూడా ఉంటుంది. జనరల్ అవేర్నెస్ సిలబస్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, కల్చర్ అండ్ హిస్టరీ, పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇండియా అండ్ ది వరల్డ్, స్పోర్ట్స్, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అవన్నీ చదవాలి. అలానే రీజనింగ్ చూసుకుంటే ఎనాలజీ, ఆల్ఫాబెటిక్ అండ్ న్యూమరికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాజిజమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, data interpretation and sufficiency, conclusion and decision making, similarities and differences, analytical reasoning, classification, directions, statements and arguments, assumptions, etc. జనరల్ సైన్స్ చూసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ 10th స్టాండర్డ్ అంటే సిబిఎస్ఈ సిలబస్ చదువుకోవాలి. జనరల్ అవేర్నెస్ అనేది కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరల్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అవన్నీ చదువుకోవాలి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి పిన్ టు పిన్ ప్రతిదీ చెప్పాను నేను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరొకరికి యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.